అందరికీ నమస్తే అండి. నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారండి. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం మామూలు భజన కాదు. ఇంకా దేశంలోనే జగన్మోహన్ రెడ్డిని మించిన గొప్ప నాయకుడు అంట ఇంకెవరో లేరంట. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇచ్చిన హామీలు 99% నెరవేర్చేసాడు. మామూలు భజన కాదు. లైవ్ అయిపోయిన తర్వాత అంటే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కెమెరా ఇంకా ఆఫ్ చేయాల. అది తెలియక బాగా మాట్లాడినా, బాగా వచ్చిందా, 20 నిమిషాలు వచ్చిందా, యాక్టింగ్ అన్నమాట. ఎన్ని వినిపిస్తా చూడండి ఒకసారి. భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైన భారతదేశంలో నేను చెప్తున్నానండి, నువ్వే చెప్పాలి. ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1 లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ మొఖం నీ తగలడ 99% నెరవేర్చేశారు. ఎక్కడ ఏం నెరవేర్చేసాడు? పోలవరం అన్నాడు కట్టలేదు, అమరావతి అన్నాడు గాల్లో కలిపేశాడు, ప్రత్యేక హోదా అన్నాడు ఏమైపోయిందో ఏమో తెలియదు, సిపిఎస్ అన్నాడు ఏమైపోయిందో తెలియదు, మద్యపాన నిషేధం అన్నాడు దాన్ని అటకెక్కించేశారు, పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం, ఉపాధి యువత అందరికీ కూడా ఉపాధి కల్పించేస్తాం అన్నాడు ఏమైపోయిందో తెలియదు, చేపల కొట్లు ఎట్టాడు అన్నీ చేసి. ఒక పక్క తల్లి చెల్లి కాంట్రించి ముఖాన్ని ఉమ్మేస్తారా? మీరు ఇక్కడికి వచ్చేమో దేశంలోనే నెంబర్ 1 నాయకుడు, ఇంక జగన్మోహన్ రెడ్డి మించిన మొగడు ఇంకెక్కడా లేడండి. అయ్యి బాబా నీ భజన మామూలు భజన కాదు. ఇక్కడి నుంచి శాపనార్థాలు ఉంటాయి చూడండి. ఇక్కడ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే లోకేష్ గారిని అరెస్ట్ చేస్తాం, చాలా మాటలు మాట్లాడింది. ఒకసారి వినిపిస్తా. ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి మరి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటలేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి, మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు మరి అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరో లేరు, ప్రజలేమి ఎదురు చూడట్లేదు. దరిద్రం వదులుకుందిరా బాబు, శనిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడని చెప్పేసి ఎవడో ఫీల్ అవ్వట్లా. ఏం చేసాడేమో అధికారంలో ఉండి కరెంటు ఛార్జీలు పెంచాడు విపరీతంగా, నా కల్తీ మధ్య అమ్మేసాడు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కేసులు పెట్టి లోపలేసేసాడు. ఎక్కడా ఒక రోడ్డు వేయలా, ఎక్కడా ఒక బిల్డింగ్ కట్టలా, ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తీసుకురాలా, ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఇంకేంటండి మీరు చేసేసింది? ఇంకా నేను ప్రజలందరూ నిద్రలో కలవరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పకపోయేవా? చెప్తారు కూడా. ఇంకో 4 రోజులు 5 రోజులు పోతే ఇంక జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా నిద్రలో కలవరించేస్తున్నారండి. అసలు ఆ పడుకున్న జగన్మోహన్ రెడ్డి, లేచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేక అందరూ బెంగెట్టేసుకున్నారు, భోజనం చేయట్లేదు. ఇంకా సగం అయిపోయారు జనాలు సగం అయిపోయారు. 60 కేజీలు ఉన్నవాడు 30 కేజీలు అయిపోయాడు, 100 కేజీలు ఉన్నవాడు 50 కేజీలు అయిపోయాడు. చెప్పపోయారా? ఇక మొదలెడతారు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంక రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోయినా జగన్మోహన్ రెడ్డి మీద బెంగతోనే చనిపోయారని చెప్పినా చెప్తారు కూడా. సిగ్గనిపించట్లా అసలు మనకి. మీరు బెంగెట్టేసుకున్నారని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేక మీకు వచ్చే ఆదాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు అవన్నీ పోయిన మూలని మీరు బెంగెట్టేసుకొని మాట్లాడుతున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడేమో కళ్ళలో నీళ్ళు తిప్పేస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడేమో ఆ కళ్ళలో నీళ్ళు ఉండవు, కోపం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు మొక్కలో అమాయకత్వం. అయ్య బాబా, అదొక రకమైన విచిత్రమైన నటన అండి. ఇంత మహానటిని నేను ఎక్కడ చూడలేదు. మామూలు నటన కాదు. మళ్ళీ మా ఏదో చరిత్రల గురించి చెప్పుకోతుంది. అక్కడ దాకా చెప్పుకొస్తే నువ్వు ఆ రోజుల్లో ఏం జరిగిందో చెప్పుకుంటే, అంతకంటే ముందు నువ్వు ఎర్రగంధం సుబ్బారావు గారి దగ్గరికి ఎలా వెళ్ళలేవు? ఆయన దగ్గర కూడా ఈవిడ గారు శిష్యరికమే చేసింది. మొదట్లో డైరెక్ట్గా పెళ్లి చేసుకునేవి భార్య భర్తలుగానో ఆ సంగీత కార్యక్రమంలో లేదంటే ఆ హరికథలో చెప్పలేదు వీళ్ళు. మొదట ఆయన దగ్గరికి కూడా ఈవిడ శిష్యరికమే చేసింది వెళ్ళి. ఆయన చదివించాడు ఈయన్ని, నేను చెప్పట్లేదు, ఇది ఆయన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చాడు. తర్వాత ఆయన పెళ్లి చేసుకుంది, ఆయనకి పంగనామాలు ఎట్టేసింది. వ్యామోహం అన్నమాట, పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం ఉందని చెప్పేసి అని స్వయాన వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈవిడి గురించి. ఇవాళ ఈవిడ వచ్చాక నీతులు చెప్పేస్తుంది. ఇక్కడ కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టండి,
వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఇంటర్వ్యూ అని చెప్పేసి అనుకుంటాను, ఇంటర్వ్యూ వచ్చింది. ఈవిడ చరిత్ర మొత్తం ఆయన చెప్తాడు. ఆయన ఈవిడికి మొదటి నుంచో కూడా డబ్బు పిచ్చ, అధికార వ్యామోహం విపరీతంగా ఉండేదంట. ఆయన దగ్గరికి శిష్యరకం చేసేటప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా మెత్తగా ఉండేదండి, భయంకరంగా నటించేసేదండి. ఇంకా ఈవిడ మించిన మహానటి అంటే మహాస్త్రీ ఇంకెక్కడ భూప్రపంచంలో లేనంత విధంగా నేను నమ్మేశాను. ఈయన్ని ఎంఏనో ఇంకోటి ఏదో చెప్పుకొచ్చారు. ఆయన చదివించాను, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నేను అనుకున్నాను, చదివించిన తర్వాత ఇది జీవిత చరిత్రలు రాస్తానని చెప్పేసి అని తిరిగిందండి. ఎన్టీఆర్ గారిని మాయ చేసేసిందని చెప్పేసి ఆయనే చెప్పుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన ఉపన్యాసాలు పాఠాలు మాకు చెప్పాలి నువ్వు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. పండుగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటంటే రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్ళీ వాటన్నిటి కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు. పెడితే కనీసం కొంత ప్రజలన్నీ బాగుపడతారు. చూసేవా దోచేసినట్టు ఇదో దిక్కుమలతనం అయిపోయింది. పరిశ్రమల పైన ఏడడం అంటే ఏ రాజకీయ నాయకులు కూడా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ పరిశ్రమకి భూములు కేటాయించినప్పుడు ఎవడో ఏటండి వీళ్ళు తప్పితే ప్రతి దాంట్లోనే అవినీతినా. 14 నుంచి 19 వరకు కూడా మీరు ఎలాంటి మాట్లాడారు కదా. అక్కడ దాకా ఎందుకు నువ్వు చాలా సందర్భాల్లో హైకోర్టులోని సుప్రీంకోర్టులోని పిటిషన్లు వేసి చెప్పేదెబ్బలు తినేలేదా? చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తూ విచారణ జరగాలి, సిబిఐ విచారణ అని, ఈడీ విచారణ అని చెప్పేసి అని అనేక పిటిషన్లు వేసి కోర్టుల చేత చెప్పు దెబ్బలు తినేలేదా? తర్వాత ఆ పిటిషన్లు కొట్టేశారు కదా. 14 నుంచి 19 వరకు అలాగే మురిగారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. విదేశాల్లో దాచేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అలాగే చేశాడు ఇంతకుముందు. మరి దానికి సమాధానం చెప్పరామా? ఇంకా కాస్త సిగ్గుపడి లక్ష్మీ పార్వతి, అంత వయసు వచ్చిందిగా నీకు, ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేది. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒకటే. పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేస్తున్నారు. అరెస్ట్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మీరు ఏదో కలగానేస్తున్నారేమో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి అని. మీ 5 ఏళ్ల పరిపాలన చూసినోడే ఎవడో మళ్ళీ మీకు ఓటు కూడా ఏడు. మీరు అనుకుంటున్నారు పకటకలలు కానేస్తున్నారు, జనం మర్చిపోతారు అనుకుంటున్నారా? మీ పరిపాలన జనం చూశారు. సరే, ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత కెమెరాలన్నీ ఆఫ్లో ఉన్నాయని చెప్పేసి అని అనుకుని ఈవిడ ఏం మాట్లాడుతుందో చూడండి. చాలు 30 మినిట్స్ వచ్చింది. అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది. ఇంకా ముఖం దూడ్చేసుకుంటుంది. 20 మినిట్స్ వచ్చిందో 30 మినిట్స్ వచ్చిందో తర్వాత అన్నీ నీకెందుకు అంటే వాళ్ళు స్క్రిప్ట్ పంపించారు అన్నమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ పంపించారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు రాసిచ్చిన డైలాగులన్నీ ఈవిడ చదివేసిన తర్వాత బాగా వచ్చిందా, బాగా మాట్లాడినా 20 నిమిషాలు వచ్చిందా, 30 నిమిషాలు వచ్చిందా? కనీసం మనం ఎందుకు బతుకుతున్నాం అన్నది కనీసం ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. మనిషి ఎద్దులో ఎదిగితే సరిపోద్దా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఇంకా చాలా మాటలు మాట్లాడుకొచ్చింది. ఇంకా వాటన్నిటి గురించి ప్రస్తావిస్తే ఎప్పుడు మాట్లాడేదే. ఇంకా లక్ష్మీ పార్వతి ఎప్పుడు మాట్లాడినా గత 5-10 ఏళ్ళ బట్టి మనం చూసేదే. వెనుపోటు అంటది, ఆ రోజులు అలా చేసారు అంటది, దోచేసుకున్నారంటది, దోచుకున్న సొమ్ము నిలబడదండి అంటది. నిలబడదు, కరెక్టే. ఎందుకంటే ఈవిడ గతంలో వడ్డానాలకి, నెక్లెస్లకి, బంగారాలకి గట్రా ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు అమ్ముకుంది అప్పట్లోని. ఇది నేను చెప్పేది చాలామంది చెప్పుకొచ్చారు. ఆ డబ్బులన్నీ కూడా కొంతమంది దగ్గర దాచింది. వాళ్ళు ఎలాగో ఎత్తేసారు, ఎగనామం పెట్టేశారు, బంగనామం పెట్టేశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అవన్నీ గుర్తుకొచ్చినట్టునే ఇప్పుడు మాట్లాడుతుంది.
ఇకనైనా సరే నువ్వు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పొగుడుదామను ఇంకోటనో అనుకుంటే నీ పరువే పోద్ది, నీకు పరువు ఉందని చెప్పి నేను అన్నా. కానీ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చిరాగ్గా రాష్ట్ర ప్రజలకి విరక్తి కలిగించమాక. చిచి ఈవిడ వచ్చింది ఇంటర్ బాబు అని చెప్పేసి ఫీలింగ్ కలిగేస్తుంది.